హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. 3 మంత్స్ తర్వాత మటన్ కర్రీ చేస్తున్నానండి. 1 మంత్ కార్తీక మాసం అని, తర్వాత ప్లస్ మా స్వామి మాల వేసుకోవడం వల్ల 3 మంత్స్ తినలేదు. సో సండే రోజు ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ నేను నీట్గా క్లీన్ చేసి పసుపు, అల్లం పేస్టు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చానండి. సో మనకి మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. సో ఇలా నేను అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, తర్వాత మనకి పోపుకి తాలింపుకి కావాల్సినవి దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం యాలుకలు అన్నీ వేసి ఇవి తాలింపు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. మనం కొబ్బరి కూడా రెడీగా చేసి పెట్టుకోవాలండి. నేను ఇట్లా తురిమి పెట్టాను. అల్లం పేస్టు, తర్వాత ధనియాల పౌడర్, తర్వాత జీరా పౌడర్, ఇవి రెడీగా పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఆనియన్స్ వేసి బాగా ఆనియన్స్ వేసి మగ్గినాక టమాటోస్ కూడా వేయాలండి. ఆనియన్, టమాటో బాగా మగ్గాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఇదిగోండి, ఇక్కడ బాగా మగ్గిపోయాయండి. మనం కలుపుతుండాలి అంటే అడుగంటుతుంది. నెక్స్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో అల్లం పేస్టు, ఆనియన్స్, టమాటో మొత్తం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. నీట్గా ఆ తాలింపు, టమాటా అన్నీ మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలి. మరీ మీడియంగా, హైలో కాకుండా మరీ స్లోలో కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి. సో మళ్ళీ మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నేను వాటర్ యాడ్ చేయలేదండి అసలు. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనకి సరిపోవు అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవాలి వాటర్. సో కొంచెం ఒక 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ మనకి సరిపోవు అనుకుంటే, కొంచెం మటనే కాబట్టి ఎక్కువ పడతాయండి వాటరు. సో వాటర్ పోసి మూత పెట్టాను. మళ్ళీ మీడియంకి పెట్టుకున్నాను. సో బాగా ఉడకాలండి. మటన్కి టైం పడుతుంది ఉడకడానికి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికిపోయిందండి. సో మధ్యలో మనం ఉప్పు, కారం చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం ముక్కలలోనే ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మధ్యలో వేస్తామంటే టేస్ట్ ఉండదు. మ్యాక్సిమం ఉప్పు, కారం కలిపేటప్పుడే మనం వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ సరిపోకపోయినా మధ్యలో వేసుకోవచ్చు. సో ఇలా కలుపుతూ మధ్యలో మూత పెట్టుకోవాలి. అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్, జీలకర్ర, కొబ్బరి పొడి అన్నీ వేసి మనం కలిపి ఇంకా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. సో ఇలా వేసి కలిపాను. చాలా రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.